ఒకటి మనం ఏం సార్, మాట్లాడాలా? ఇప్పుడు ఇంత లార్జ్ వాల్యూమ్లో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు, కానీ ఇందులో ప్రాథమిక అభియోగ పత్రంలో ఏమో ఆయన పేరు ప్రస్తావన చేశారు. ఇందులో ఎందుకు ఆయన నిందితుడిగా చేర్చలేదు? ఇంకా టైం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఇంకా పండలేదా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాపము ఆల్రెడీ పండిపోయింది. ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసులో నాటు సారా కంటే హీనంగా ఉన్నటువంటి మందును తాపిచ్చారో జనాల దగ్గర, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండిపోయింది, అందరికీ తెలుసు. కాకపోతే ఏదైనా కూడా పెద్దోళ్ళు సామెత చెప్తారు సార్, వినాశకాలే విపరీత బుద్ధి అనేసి. టైం రావాల, కాయ పండు బాగా పక్కానికి వచ్చి బాగా మాగితే కానీ కిందికి రాలదు. అంటే మాగక ముందే మనం పక్కానికి రాకముందే కానీ మనం తీసేసినామంటే అది చెడిపోతుంది. పక్కానికి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ గా తీసేసుకున్నామంటే దాన్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడచ్చు. అందుకనే మనం ఏది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి కూడా ఏ కేసు అయినా మీరు చూడండి, ఆధారాలు లేకుండా దాదాపు 1 సంవత్సరం 3 నెలలు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి. అన్ని ఆధారాలు సేకరించి ఊరికే ముఖాన కొట్టేసినామా తుడుచుకోమన్నామా కాకుండా పక్కాగా ఇతను నేరస్తుడు అని రుజువైన తర్వాతనే అరెస్టు చేస్తున్నారు. అది కూడా సిట్ అధికారులు, మీరు చూడండి, సిట్ అధికారులు 20 రోజులు దాదాపు 305 పేజీలు అంటే 2 ట్రంక్ పెట్టెల నిండా తీసుకెళ్తున్నారు. అంటే ఎంతమంది సాక్షులను విచారించుంటారు, ఎంతమంది వీళ్ళందరినీ తీసుంటారు. దీంట్లో ప్రధానంగా దీంట్లో మనం థ్యాంక్స్ చెప్పాల్సింది విజయసాయి రెడ్డి గారికి చెప్పాలి సార్. విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటే కదలుతా ఉంది. క్లియర్ గా చెప్పాను. పాపం తప్పు చేసినా కూడా పశ్చాత్తాపడిపోయి ఈ రోజు జ్ఞానోదయం అయిపోయి విజయసాయి రెడ్డి గారికి నేను చేసిన తప్పును ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే పశ్చాత్తాపానికి మించినటువంటి ఇంకోటి ఉండదంటారు కదా పెద్దోళ్ళు. ఆఫర్ ఉంటుందా ఇదంతా చేసినందుకు గాను తెలుగుదేశం నుంచి? సార్, ఒకవేళ తెలుగుదేశం నుండి ఆఫర్, కూటమి నుండి ఆఫర్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే స్విచ్ అయితే తగ్గుతా సార్. ఆయన అప్రూవల్ గా మారిపోయినప్పుడు ఎంతో మంది ఇబ్బంది పడతా ఉండేటప్పుడు నాకు మానసికంగా నేను సపోర్ట్ చేయాలా, లేదంటే నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపడినప్పుడు ఆ స్విచ్ తగ్గించాలి కదా. ఆ స్విచ్ ఏమన్నా తగ్గిస్తారు. ఈరోజు ఆయన టోటల్ కసిరెడ్డి కసిరెడ్డికి అతను ఎవరో పేరు ఉంది కదా, ఆయనకు ఆ నుండి వీళ్ళందరి పేర్లు వెలుగులోకి తీసుకొచ్చింది ఆయనే. నేనే డబ్బు ఇచ్చాను, నా దగ్గరికి వచ్చారు, 100 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను, వ్యాపారం చేసుకోమంటే చేసుకోమని చెప్పాను అని చెప్పారు కదా. ఈరోజు మా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారు కూడా నాకు బాగా పక్క నియోజకవర్గం కదా. చాలా చిన్న నాయకుడిగా ఉన్నప్పటి ఈ విజయసాయి రెడ్డి గారి అనుగు శిష్యుడిగా ఆయన సహాయ సహకారాలు అందిస్తేనే ఈ రోజు ఇంత నాయకుడు అయ్యారు. వీళ్ళందరూ నాయకులు అయిపోయినారు, ఆయన పక్కకు తోసేసినాడు. కాబట్టి ఆయన కూడా నేనెందుకు వీళ్ళందరికి సహాయం చేసి జరిగిన లోపాలన్నీ ఎందుకు బయట పెట్టకూడదు, లోపాలు బయట పెడతామని ఆయన కూడా. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రాథమిక అభియోగ పత్రంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు పదే